ఆల్రెడీ నేను ముందు ఎపిసోడ్లో కొన్ని షేప్స్ చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొన్ని ఇప్పుడు కంటిన్యూయేషన్ చెప్తాను. కొన్ని కాయిల్స్ చేసుకొని పెట్టుకున్నాను. దీస్ ఆర్ యువర్ లూజ్ కాయిల్స్. ఒక సెట్టింగ్ ఆఫ్ యువర్ లీవ్స్ చూపిస్తాను. దానికి ఒక హాఫ్ స్ట్రిప్ ఆఫ్ లైట్ గ్రీన్, 1/4 స్ట్రిప్ ఆఫ్ డార్క్ గ్రీన్ తీసుకున్నా. అది తీసుకొని అలా లూజ్ కాయిల్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకో 1/4 స్ట్రిప్ ఆఫ్ డార్క్ గ్రీన్ స్ట్రిప్ని ఇలా హాఫ్లోకి బెండ్ చేసుకొని ఈ సెంటర్లో ఒక 1 సెంటీమీటర్, ఈ డిస్టెన్స్ ఎక్కడ దాకైతే వస్తుంది అంత వదిలేసి మిగతా డిస్టెన్స్ అంతా నేను ఫెవికాల్ అప్లై చేసుకుంటా. ఇట్ బికమ్స్ లైక్ యువర్ స్టెమ్ ఫర్ యువర్ దిస్ లీవ్స్. ఒక ఫ్లవర్ సెట్టింగ్ చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. దానికోసం ప్రిపరేషన్ ఆఫ్ యువర్ లీవ్ సెట్టింగ్ ఈ ఎపిసోడ్లో చూపిస్తున్నాను. సెంటర్లో ఫెవికాల్ అప్లై చేసుకున్నాము. స్టార్టింగ్లో నేను ఇది కొంచెం బేస్ లాగా వదులుకున్నాను, సో దట్ నేను ఇవి డైరెక్ట్గా దీనికి స్టిక్ చేయడానికి వచ్చేలాగా. దీన్ని నేను 3 లీవ్ షేప్స్ చేసుకుంటున్నాను. దిస్ కుడ్ బి ఆఫ్ ఎనీ కాంబినేషన్, ఐ మీన్ లైక్ ఎనీ సైజ్ అండ్ ఎనీ నంబర్. మీకు స్టార్టింగ్ పైన బేస్కి మట్టుకి కంపల్సరీ ఇలా ఉండాలి. దీని కిందికి యాడ్ చేసుకుంటూ రావచ్చు. అది నంబర్ ఆఫ్ మీకు కావాల్సిన డిజైన్ ప్రకారం. మన సైజ్ అన్నది ఈజ్ అబ్సల్యూట్లీ టు యువర్ విష్. లైట్గా దీనికి ఇటువైపు అండ్ ఆపోజిట్ సైడ్ లైట్గా ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఫెవికాల్ కూడా అప్లై చేయొద్దు. ఐఎమ్ ఆల్వేస్ రిపీటింగ్ ఇట్. దీన్ని బాటమ్ని ఇక్కడ ఇలా, సిమిలర్లీ టువర్డ్స్ అదర్ సైడ్ ఇటువైపు కూడా. సెంటర్లో మనకు అది ఉంది కదా, దీన్ని నాట్ ఓన్లీ ఫర్ యువర్ లీఫ్, మన బటర్ఫ్లైలో పైన బీక్ పార్ట్ ఉంటుంది కదా, పైన ఆ స్క్రాల్ పార్ట్కి కూడా సేమ్ టెక్నిక్ వాడుకోవచ్చు. లేదంటే దానికి డైరెక్ట్గా వీ స్క్రాల్స్ అని అవి కూడా వాడుకోవచ్చు. దీన్ని దిస్ బికమ్ యువర్ సెట్టింగ్ ఫర్ 1. మీకు ఇలా మనం ఇలాంటి ఒక 20 or 30 ఇలాంటి బండిల్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు డైరెక్ట్గా స్టిక్కింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. డైరెక్ట్గా ఇదే మనకి ఇక్కడ మనం 3 వాడుకున్నాం, అలానే 5 వాడుకోవచ్చు, 7 వాడుకోవచ్చు. అలా మనకు కావాల్సిన కాంబినేషన్లో మనము కావాల్సిన సైజింగ్. ఇందులోనే ఇంకా ఎక్స్ప్లోరేషన్ కావాలి, మీకు లైట్ టు డార్క్ ఎఫెక్ట్ కావాలనుకోండి, మనకి స్ట్రిప్స్లో వేరియస్ షేడ్స్ దొరుకుతాయి. కంటిన్యూస్ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ అని, యెల్లోస్ అని, అలా మనకు డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి. అందులో మనము ఇటువైపు స్టార్టింగ్ అంతా కొంచెం డార్క్, ఎండింగ్ అంతా కొంచెం లైట్, లేదంటే మనకు స్ట్రిప్స్లోనే 2 షేడ్స్ వచ్చే స్ట్రిప్స్ ఉంటాయి, షేడెడ్ స్ట్రిప్స్ అని, అవి వాడుకోవచ్చు. దాంతో బ్యూటీ ఇంకొకలాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ లెఫ్ట్ టు యువర్ క్రియేటివిటీ. బేసిక్ సెట్టింగ్ నేను చూపించాను అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్ప్లోరేషన్. ఇట్లాంటివన్నీ సెట్ చేసుకొని ఒక 10-15 అలా సెట్ చేసుకున్నారనుకోండి, మనకి ఇవి కింద బేస్ లాగా అవుతాయి. దాని మీద మనకు ఫ్లవర్ స్టిక్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది అయిన తర్వాత మనకి ఇంతకుముందు ఎక్కడ దాకా బెంట్ టియర్ డ్రాప్ పెంట్ లీఫ్ దాకా కవర్ చేశాం కదా. ఇప్పుడు నేను మీకు బెంట్ హాఫ్ సర్కిల్ చూపిస్తున్నా. బెంట్ హాఫ్ సర్కిల్ ఈజ్ అ వెరీ ఈజీ టెక్నిక్. ఓ సన్న బ్రష్ కానీ, లేదంటే ఈ టూల్లోనే కొంచెం వీ షేప్ టూల్ ఉంటుంది కదా, ఆ టూల్ ఎండింగ్ అన్న వాడుకోవచ్చు. లేదంటే సన్న బ్రష్ లాంటిదన్నా తీసుకొని దీన్ని ఇలా, మనం జనరల్గా ఏ షేప్ అన్నా చేసినా కానీ బెండింగ్ ఏదైతే ఉంటుందో, మనం స్టిక్ చేసిన జాయింట్ దగ్గర బెండింగ్ తీసుకుంటే రెస్ట్ ఆల్ సర్ఫేస్ నీట్గా ఉంటుంది. దీన్ని ఇలా తీసుకొని ఇలా ఇన్సైడ్ పుష్ చేసుకోవాలి. సి షేప్లో వస్తుంది మనకి. మన హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం టఫ్ అవుతుంది. అందుకోసం ఏదైనా తీసుకొని ఇన్సైడ్ పుష్ చేసుకుంటే ఇలా చేయొచ్చు. ఇది చేసేటప్పుడు బిగినర్స్కి ఏమవుతుంది, ఇది లోపల నుంచి బయటకు వచ్చేసేయడాలు అలాంటి మిస్టేక్స్ అవుతాయి. ఇట్స్ స్టిల్ బిగినింగ్, సో ఆన్ ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. ఇలా అయిన తర్వాత కార్నర్స్ ఎప్పుడు ప్రాపర్గా ఫినిష్డ్ ఉండాలి. నీట్గా ప్రెస్ చేసుకోండి సో దట్ మన షేప్ ప్రాపర్గా ఉంటుంది. దిస్ ఇస్ యువర్ బెంట్ హాఫ్ సర్కిల్. సిమిలర్లీ స్క్వేర్ షేప్ చూపిస్తా.
స్క్వేర్కి ఏం చేస్తాం, ఇందాక నేను మీకు ఐ చెప్పాను, సేమ్ సిమిలర్లీ ఒక ఐ చేసుకొని మళ్ళీ ఆపోజిట్లో ఇంకో ఐ. కానీ ఆల్వేస్ రిమెంబర్ ఆ సెంటర్ సర్కిల్ మట్టుకి సర్కిల్ లాగే ఉండాలి. ఇది కొంచెం డైమండ్ షేప్లో అలా వస్తుంది చేసేటప్పుడు, నీడ్ నాట్ వర్రీ. ఇది ఇప్పుడు మనకి షేప్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ ఇన్సైడ్ వచ్చినాయి, కాన్కేవ్ కాన్వెక్స్ వాట్ ఎవర్ అలా వచ్చినాయి. దీన్ని ఏం చేస్తాం, దీన్ని లైట్గా పుల్ చేసుకుంటాం అవుట్కి. దానికి ఏం చేస్తాం, లోపల బేస్ని ఇలా 2 ఫింగర్స్ మధ్యలో కాయిల్ని ఇలా పెట్టి కొంచెం అవుట్ సైడ్ పుష్ చేసుకోవాలి. కొంచెం అలా అవుట్ సైడ్ పుష్ చేసుకుంటే ఏమవుతుంది, లైట్ ప్రెషర్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ పేపర్స్ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అది బయటికి బల్జ్ అయినట్టు ఇట్ డజంట్ లుక్ గుడ్. ఇలా చేసుకుంటాం. జనరల్గా ఈ బెంట్ హాఫ్ సర్కిల్ ఎక్కడ వాడుకుంటామంటే ఫ్లాస్ 2D క్విల్లింగ్లో ఫ్లాస్కి కానీ, ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ టియర్ డ్రాప్ చేసుకున్నాం. ఈ టియర్ డ్రాప్కి పైన ఇది ఇలా స్టిక్ చేసుకోవడానికి కాంబినేషన్ లాగా వాడుకోవచ్చు. ఆ స్టిక్కింగ్ ఎలా చేసుకోవచ్చు, రెండింటికి ఫెవికాల్ పెట్టే అవసరం లేదు. ఎక్కడైతే కావాలి అక్కడ కొంచెం మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, అది కార్నర్ దాకా స్టిక్ అయ్యేటంత ఇలా కాంబినేషన్లో వాడుకుంటాం. దీనికి మనం మళ్ళీ చుట్టూరా ఇంకొక సేమ్ కలర్, క్రీమ్ అన్న డార్క్ గ్రీన్ అన్న ఏదైనా కలర్ తీసుకొని చుట్టూరా చుట్టుకోవచ్చు. అప్పుడు మన పెటల్ అన్నది స్ట్రాంగ్గా అవుతుంది. అది ఎలా చుట్టుకుంటామంటే మళ్ళీ సేమ్ లైట్గా ఫెవికాల్ తీసుకొని ఎయిదర్ మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఎండింగ్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. దిస్ బికమ్స్ యూ 1 సింగిల్ పెటల్. ఇలాంటి నంబర్ ఆఫ్ పెటల్స్ చేసుకొని, మీకు పెద్ద సైజ్ ఫ్లవర్ కావాలంటే ఈ పెటల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, జనరల్లీ దీనిలో హాఫ్ స్ట్రిప్స్ తీసుకుంటే సరిపోతుంది మన నార్మల్ పెటల్కి. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ టు మేక్ యువర్ పెటల్. ఇలాంటి ఒక 5 పెటల్స్ 6 పెటల్స్ చేసి అన్నీ టుగెదర్ స్టిక్ చేసి గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటే యూ కెన్ మేక్ యువర్ ఫ్లవర్. ఆ సెంటర్ ఇలా ఏదైనా ఫ్లవర్ కావాలనుకోండి, దీనిలో ఏం చేసాము, టియర్ డ్రాప్స్ 2 తీసుకొని అవి 2 పక్కనే పట్టుకొని దాని చుట్టూరా ఫస్ట్ వైట్ స్ట్రిప్ చుట్టుకున్నాము, దాని తర్వాత మళ్ళీ డార్క్ బ్రౌన్ స్ట్రిప్ చుట్టుకున్నాం. ఇక్కడ నేను డైరెక్ట్గా గ్రీన్ చుట్టుకున్నాను, ఇక్కడ నేను పైన యాడ్ చేశాను, ఆ షేప్లో సైడ్కి యాడ్ చేసాం. అలా డిఫరెంట్ కాంబినేషన్స్, ఇట్ ఈస్ ఆల్ లైక్ ఒక షేప్ తెలిస్తే దాని డిఫరెంట్ కాంబినేషన్స్లో వీ కెన్ ప్లే విత్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చి నేను మీకు ట్రయాంగిల్ చూపిస్తాను. ట్రయాంగిల్కి ఏం చేస్తాము, సేమ్ ఒక టియర్ డ్రాప్ లాంటిది చేసుకొని మన ఫింగర్స్ మధ్యలో ఈ షేప్ అన్నది క్రియేట్ చేస్తాం. ఈ ఫింగర్ని ఇలా లైట్గా అండ్ ఇటువైపు కూడా లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇది ప్రెస్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 1 సైడ్ తక్కువ 2 సైడ్స్ ఎక్కువ వస్తుంది. సో మనం ప్రెస్ చేసేటప్పుడే కొంచెం ఐడియాతో ప్రెస్ చేసుకోవాలి. అది ట్రయాంగిల్ లాగా కనిపించాలి. మీకు కావాల్సింది జనరలీ ఈక్వలేటరల్ ట్రయాంగిలే, కానీ మనం చేసేటప్పుడు ఐసోస్సిలస్ ట్రయాంగిల్ అవుతుంది. 2 సైడ్స్ సేమ్ ఉంటాయి, 1 సైడ్ డిఫర్ అవుతుంది. సో అది కొంచెం టెక్నిక్తో మనం బెండ్ చేసేటప్పుడే కొంచెం టెక్నిక్తో బెండ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఐ విల్ షో యూ అ స్మాల్ హార్ట్. విల్ యూజ్ రెడ్ ఫర్ హార్ట్ కూడా మళ్ళీ సిమిలర్. ఏం చేస్తాము, ఫస్ట్ నేను చెప్పాను కదా అన్నిటికీ బేస్ మన లూజ్ కాయిల్ని ఎలా బెండ్ చేస్తున్నామో దాంతో డిఫరెంట్ షేప్స్ అవుతూ ఉంటాయి. దీన్ని ఒక టియర్ డ్రాప్ చేసుకొని దీన్ని ఈ 2 ఫింగర్స్ మధ్యలో సేమ్ ఇందాక మనం ట్రయాంగిల్కి ఎలా హ్యాండిల్ చేసాము అలానే ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇది ఇలా తీసుకొని దీన్ని ఈ టూల్ని ప్యారలల్గా పెట్టి దీన్ని ఇలా లోపలికి లైట్గా, దాన్ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, మళ్ళీ సెంటర్ చేంజ్ అయిపోతుంది. జనరల్లీ ఈ హార్ట్ అంతా ఒక కార్నర్కి వెళ్ళిపోతుంది, నీడ్ నాట్ వరీ, ఆ షేప్ అలానే ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ హార్ట్. నంబర్ ఆఫ్ హార్ట్స్ చేసుకొని ఒక బిగ్ హార్ట్ లోపల చిన్న హార్ట్స్ చేసుకొని యూ కెన్ ఫిల్ దట్ ఎంటైర్ థింగ్ విత్ దోస్ హార్ట్స్. ఇట్ ఆల్సో లుక్స్ ప్రెటీ. నేను మీకు ఇంకో యారో షేప్ నేర్పిస్తాను. ఆ యారో కూడా జనరలీ మనం మోస్ట్లీ ఆ యారోస్ని ఫ్లవర్స్ లాగా వాడతాము. యారో ఎలా, మళ్ళీ సేమ్ ట్రయాంగిల్లా చేసుకొని ఇందాక హార్ట్కి ఎలా చేసాము, హార్ట్కేమో ఇక్కడ కర్వ్ ఉండాలి, యారోకేమో షార్ప్ ఉండాలి. సో ఇవి షార్ప్ చేసుకొని దీన్ని లోపలికి ఇలా ఇది చేస్తుంటే బయటికి వచ్చింది, నీడ్ నాట్ వరీ, తర్వాత లోపల ప్రెస్ చేసుకోవచ్చు. యారో అయిన తర్వాత యూ హ్యావ్ అదర్ షేప్ కాల్ డక్ ఫుట్ అంటాం దాన్ని. డక్ ఫుట్కి ఏం చేస్తామంటే మళ్ళీ టియర్ డ్రాప్,
ట్రయాంగిల్ చేసుకోవాలి. కానీ దీనికి ఏం చేస్తామంటే ఇది కొంచెం ఈ సైడ్స్ అన్నది కొంచెం చిన్నగా ఉండి వన్ సైడ్ మట్టుకి కొంచెం పెద్దగా ఉండేలా చేస్తాం. ఇట్స్ సిమిలర్ టు డక్ ఫుట్ కాబట్టి మన డక్ ఫుట్ కూడా ఇలానే ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ అ డక్ ఫుట్ షేప్. ఇప్పుడు నేను మీకు మార్క్యూ షేప్ చూపిస్తాను. మార్క్యూకి ఏం చేస్తామంటే టోటల్ కాయిల్ స్ట్రిప్ మొత్తము కాయిల్ లాగా చేసుకోము, టిల్ సమ్ డిస్టెన్స్ చేసుకుంటాము. ఒక 1/4 డిస్టెన్స్ వదిలేసుకుంటాము. ఇది మీరు 2 కలర్స్లో చేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది. ఇలా కొంచెం డిస్టెన్స్ వదిలేసాను. ఇది కొంచెం టఫ్ ఉంటుంది కానీ వెన్ యూర్ వర్కింగ్ ఈజీ అవుతుంది. ఇలా కొంచెం ఓపెన్ చేసుకున్న తర్వాత బేసికలీ ఇది ఇలా ఉంటుంది. మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇందాక మనం బెంట్ హాఫ్ సర్కిల్ ఎలా అయితే చేసామో అలా ఈ బ్రష్ని తీసుకొని దీనికి ఏమవుతుందంటే ఈ సెంటర్లో అనేది ఈ కొంచెం లైట్గా మనకి హోల్ అన్నది ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇది ఎక్కడ ఎండ్ అవుతే అక్కడ అది స్టిఫ్గా ఉండడానికి మనము కొంచెం ఏదైతే మిగిలిందో దాన్ని రోల్ చేసేసాము. అది దాంతోనే స్టిఫ్గా ఉంటుందని. లేదంటే కొంతమంది ఏం చేస్తారు, మనం ఇందాక బెంట్ హాఫ్ సర్కిల్ చూసాం, దీంట్లో పైన ఏదైతే చేసామో దాన్ని ఇంకొంచెం ఎక్కువ బెండ్ చేసుకొని చుట్టూ ఇంకో స్ట్రిప్ తీసుకొని కూడా యాడ్ చేసుకుంటారు. ఎయిదర్ ఆఫ్ ద వేస్ యూ కెన్ డూ. కానీ ఇది కొంచెం దాని ఎక్సెస్ వర్క్ లేకుండా ఒకటే స్ట్రిప్తోని కొంచెం గ్యాప్ వదులుకొని చేసుకున్నాము. ఇక్కడ దిస్ షేప్ లుక్స్ లైక్ దిస్. దీనికి ఏంటంటే ఈ సెంటర్ హోల్ ఏదైతే ఉందో ఈ సెంటర్ ఏదైతే ఉందో దాంతోనే ఆ బ్యూటీ, ఆ సెంటర్ అలా వచ్చేసి ఆ కొంచెం 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 ఈక్వల్గా అటువైపు నుంచి ఇటువైపు నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, దాంతోనే ఆ బ్యూటీ ఆఫ్ దిస్ షేప్. దీన్ని సింగిల్ మార్క్యూ అంటాం. అదే డబుల్ మార్క్యూ అనుకోండి, ఇక్కడ మనము టియర్ డ్రాప్ వాడాము, టియర్ డ్రాప్ ప్లేస్లో ఈ మార్క్యూ వాడుకుంటాం. ఇట్ లుక్స్ సిమిలర్ టు దిస్ వే. దిస్ బికమ్స్ యువర్ మార్క్యూ. ఆ మార్క్యూ మీద ఇంకో బెంట్ హాఫ్ సర్కిల్ పెట్టి రోల్ చేసుకుంటే డబుల్ మార్క్యూ. అదే ట్రిపుల్ మార్క్యూ అనుకోండి, సేమ్ ఇలాంటిది ఇంకొకటి యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏం చేశాను, ఇందాక సింగిల్ మార్క్యూ, ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక డబుల్ మార్క్యూ. ఒక కింద మార్క్యూ పెట్టుకొని పైన ఇంకో బెంట్ టియర్ డ్రాప్ లాంటిది యాడ్ చేసుకొని ఎక్సెస్ స్ట్రిప్ అంతా అలా రోల్ చేసుకున్నా. దిస్ ఇస్ యువర్ డబుల్ మార్క్యూ. ఇలానే సిమిలర్లీ యూ కెన్ మేక్ యూర్ ట్రిపుల్ మార్క్యూ. ఈ సైజ్వి జనరల్గా పెటల్స్లా చేసుకొని ఒక 5-6 పెటల్స్ చేసుకొని యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఫ్లవర్. కొంతమంది ఏం చేస్తారు, సేమ్ ఇదే టెక్నిక్ ఉంది కదా, యాజ్ ఐ సెడ్ ఇట్ కుడ్ బి లీవ్స్ కుడ్ బి మేడ్ ఆఫ్ ఎనీ కాంబినేషన్. ఇలాంటి మార్క్యూ చేసుకొని ఇక్కడ ఎండ్లో ప్రెస్ చేసుకొని లీఫ్ షేప్ చేసుకొని దీనికి ఇలా యాడ్ చేసుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. ఇంకా దీంట్లో కూడా మంచి కాంబినేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ హూక్ చేసుకొని ఇట్ యాక్చువల్లీ విల్ బి వెరీ స్టిఫ్. దీనికి మళ్ళీ వార్నిషింగ్ అండ్ ఫెవికాల్ వాటర్ కోట్ ఇచ్చినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ హూక్ వేసుకొని యూ కెన్ యూజ్ లైక్ యూర్ జ్యువెలరీ. ఇంకా నెక్స్ట్ సెషన్లో ఐ విల్ షో యూ విత్ ఫ్యూ అదర్ షేప్స్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ us on art and craft at Hobby Hub. Thank you.